హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. అయితే ఈరోజు ఇంటర్వ్యూ అయితే కాదు, ఇది చిట్ చాట్. సో ఇన్ని సంవత్సరాలు నా కెరియర్లో ఇలాంటి ఒక ఇంటర్వ్యూ చేస్తానని కూడా నేను లైఫ్లో ఎప్పుడూ అనుకోలేదు. కేవలం నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చిన కామెంట్స్ అండ్ రిక్వెస్ట్ ద్వారా ఈ ఇంటర్వ్యూ చేస్తాను ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో నాతో పాటు ఉన్నారు ఈరోజు ఇన్స్టాలో చాలా ఫేమ్ అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఫేమ్ కాదు, ట్రోల్లో చాలా ఫేమ్. సో నాతో పాటు చింటూ అండ్ మోహన్. సో సరిగ్గా ఒక వారం అనుకుంటా, వారం 10 రోజుల క్రితం వీళ్ళొక గొడవ జరిగింది. ఒక యూట్యూబ్ బ్లాగర్ గొడవ దగ్గర ఉండడం కూడా జరిగింది. అసలు ఆ గొడవ ఏంటి, ఆ రోజు ఏం జరిగింది, అసలు వీళ్ళు ఏం ఉద్ధరిద్దామని వీళ్ళు ఇన్స్టా స్టార్ట్ చేసినారు, ఇవన్నిటికి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి వాళ్ళు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నాను, మాట్లాడదాం. హలో చింటూ అండ్ మోహన్. హాయ్. హాయ్. బాగున్నావా? బాగుందా. ఎప్పుడు వచ్చారా హైదరాబాద్కి? ఈరోజు పొద్దున. ఎందుకు? ఇంటర్వ్యూకి. ఎవరు పిలిచినారు ఇంటర్వ్యూకి? వేదాంత అన్నవాళ్ళు. తేజ డాన్సర్ ఉన్నా. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గొడవ గురించి మాట్లాడదాం, తర్వాత మీ కెరియర్ గురించి మాట్లాడదాం. ఆ రోజు గొడవ జరిగింది కదా యూట్యూబ్లో, వ్లాగర్ తీసుకున్నారు. అసలు ఏంటి గొడవ ఏంటి? గొడవ కాదు, జస్ట్ ప్రాంక్ వీడియో. ప్రాంక్ వీడియోనా? నువ్వు నిజంగా ఎవరు ఫ్యాన్? నేనా? ప్రభాస్ ఫ్యాన్. రాజు స్మైలీ ఫ్యాన్ కదా? అతనికి డాడ్ ఫ్యాన్ ప్రభాస్కి, రాజు డేంజర్కి బిగ్ ఫ్యాన్. నువ్వు? నేను యూట్యూబర్ ఫ్యాన్. ఏం సాధించాడు ఆయన ఫ్యాన్ అయిన? ఫ్యాన్ అయ్యి ఏం సాధించిన ఒక నమ్మకం. ఏం నమ్మకం? అడుగురా, ఏం నమ్మకం? యుశేఖర్ నా నమ్మకం, రాజు డేంజర్ నా నమ్మకం. అది ఏం నమ్మకం? ఏం నమ్మకం ఉంటుంది? రాజు డేంజర్ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అతను ఒక రైతు బిడ్డ, రాజు డేంజర్. ఫస్ట్ ఒక్కొక్కరు మాట్లాడదాం. నువ్వు చెప్పు, దేనికి ఫ్యాన్ చెప్పు. ఆయన ఏం ఉద్ధరించినాడు, ఏం చేసినాడు అని చెప్పు. ఉద్ధరించలేదు అని తెలియదు మాకు. ఆయన ఒక ఇప్పుడు పల్లె ప్రశాంత్ బిగ్ బాస్కి ఎట్లా పోయి ఆయన రైతు బిడ్డ, రాజు డేంజర్ బి రైతు బిడ్డనే, కానీ సాగర్ విమాలు వేస్తాడు, అది ఆయన ఇష్టం. సాగర్ విమాలు వేస్తాడు. నువ్వే సప్లై చేస్తావా? సప్లై చేస్తాడు. నువ్వు యుశేఖర్కి సప్లై చేస్తావా మందు? మందు 90 ఏం తాగదు యుశేఖర్ అన్న, ఏం తాగదు. అవునా? డీసెంట్ బాయ్. ఏం బాయ్? మీరా చేస్తాడు అంతే. యుశేఖర్ నీకు ఎక్కడున్నాడు? కొదంగల్. నీ బాడీలో ఏ పార్ట్లో ఉన్నాడు? ఆ బాడీ నాకు అది నీకు నిజంగా పలకడం రాదా, లేకపోతే నువ్వు ఇట్లా ఈ రీల్స్ కోసం యాక్షన్ చేస్తావా? ఏంది అది? నిజంగా పక్కనికి దాదాపు రాదా? నీకేడున్నాడు రా? నాకు గుండెలు ఉన్నాడు. ఓకే, అసలు నువ్వు ఇన్స్టా ఎప్పుడు స్టార్ట్ చేసినావురా? 2 years బ్యాక్. 2 years బ్యాకా? ఏంది నీ ఇన్స్టా ఐడి పేరు ఏంది? చింటూ మోడల్ కొత్తపేట. అంటే ఏంది కొత్తపేట? ఏంది కొత్తపేట? మా ఊరు. మోడల్ అంటే నా వీడియోలు. మోడల్ అంటే ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు. మోడల్ ఎట్లుంటుందో తెలియదు, మేమే మోడల్. ఎట్లుంది తెలియదా? మరి ఆ పేరు ఎట్లా పెట్టుకున్నావు? నచ్చింది కాబట్టి పెట్టుకున్నా. ఇప్పుడు క్యూబ్ టీవీ అని పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? మీ ఛానల్ పేరు. ఇప్పుడు మోడల్, చింటూ మోడల్, నా వీడియోస్ పెట్టుకున్నా నేను. బాగా చెప్తున్నావు. సరే, ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పు. క్యూబ్ టీవీ గురించి నువ్వు మాట్లాడినావు కాబట్టి నీకు ఇప్పుడు నాకు క్వశ్చన్ అడగాలనిపిస్తుంది, చెప్పురా. మోడల్ అని ఎవరిని అంటారు? మాలాంటి వాళ్ళని మోడల్స్ అంటారు. నేను మోడల్ అంటారా? నేను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అంటారా? అట్లా అంటారు, ఇట్లా అంటారు. చింటూ మోడల్ నీ ఇక్కడ. నీ ఇన్స్టా ఐడి ఏంటి? మోహన్ మైలీ 5619. మోహన్ మైలీ 5619. మోహన్ స్మైలీ 567891. ఓకే. ఓ మై గాడ్, 5678 వచ్చి తిప్పులు అవి. 5619. ఓకే సారీ. సో నేను మీకోసం కొన్ని కామెంట్స్ రాసుకుని వచ్చినాయి అనమాట. కామెంట్స్ కంటే ముందు మీరు ఇన్స్టాలోకి వచ్చింది మంచిగా ఫేమ్ అవ్వాలా, డైలాగ్స్ చెప్పాలా, డాన్స్ చేయాలి, ఇవంతా కదా. మీరు యాక్టర్ కదా? యాక్టరేనా? యాక్టరే. ఎవరైనా బిరుదు ఇచ్చినారు యాక్టర్ అని? ప్రమోషన్ వీడియోస్ పిలిచినారు. అవునా? సంగీత మొబైల్ నారాయణకి. నాకు నీ నోట్లోంచి ఒక డైలాగ్ వినాలంది, అటు ఇప్పుడే గుర్తుకొచ్చింది. స్వప్న గొబ్బెమ్మ అయితే నేను అందులో ఏంటది? ఉడుమురా. అది నువ్వు చెప్పాలి ఇప్పుడు. తప్న అయితే అందులో ఉదుమురా, నా పిద్దని ఎత్తుకోపోతావాదా? అదే నా 10 కోత బంగారం ఎత్తుకో సంతోషిత, 10,000 ఎత్తుకోవో సంక. అదే నా వైపు డార్లింగ్ ఎత్తుకొని దూసుకుంటా, అట్లా ఎత్తుకుతావు. చదువా మోహన్ మైలీ 5619. నీ ఐడి చెప్పినావు లాస్ట్కి. మోహన్ మైలీ 5619. ఓకే. నువ్వు డైలాగ్ కాదురా, నువ్వు చాలా జనరల్ నాలెడ్జ్ ఎక్కువ అని విన్నాను బాగా. మన తెలంగాణ సీఎం ఎవరు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఓ, అప్డేట్ అయినవరా. మనకి ఆంధ్రప్రదేశ్కి వైఎస్ఆర్ జగన్. ఇప్పుడు అవుతున్నాడు. ఇప్పుడు అవుతున్నాను. మళ్ళీ అవుతాడా? అయిందిగా. అయినాడా? రిజల్ట్ వచ్చినాయా? రిజల్ట్ ముందే ఆంధ్రాలో వేరే, తెలంగాణలో వేరే.
ఇంక అది జర బాగా పరిచయం జర అన్న నీకు పరిచయమా జగన్మోహన్ రెడ్డి గారు? మొన్న రాళ్ళతో కొత్త ఆపింది ఇదే. అయినా నేను ఒక హోటల్లో చాయ్ తాగినాం జగన్మోహన్ రెడ్డి నేను. మీకు తెలియదు చింటు మోడల్ కొత్తపేటతో చాయ్ తాగినారా? ఏ చాయ్ తాగినారు? ఇరానీ చాయ్. ఇరానీ చాయ్ తాగినారా? బిర్యానీ అవుదే పోరాదు. అరే చాయ్ తాగినాంరా. మిమ్మల్ని ఇద్దరిని మేము ఫాలో చేస్తున్నాం కదా, అసలు మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలని స్టార్ట్ చేసినా ఫస్ట్ నువ్వు చెప్పు. మన వీడియోలు చూస్తే 10 మంది నవ్వుకోవాలి. టైం పాస్, మన టైం పాస్ రీల్ చేస్తాం కానీ అలా మనం ఫేమస్ మా అయిపోయి. మాదాలు ఎందుకు పెట్టుకున్నావురా మళ్ళీగా? మోడల్ అంటే నా పేరురా, అన్ని పెట్టేసిన. ఇప్పుడు మనం ఆంధ్రాలో పోతే గుర్తుపడతారు, సెల్ఫీలు అడుగుతారు. మరి ఆంధ్రానే నీకు జగన్మోహన్ కూనం ఉన్నప్పుడు వాళ్ళు గుర్తుపడతారు అయ్యా. అరే ఆంధ్రాలో తెలంగాణలో ఇప్పుడు మనం కింగు బొంగు కింగురా. ఇప్పుడు మనం రోడ్ మీద పోతే సెల్ఫీలు అడుగుతారు. పోతే బొంగులాగా లవర్ ఉండారా నీకు? ఫ్లవర్ ఉన్నది స్పందన. నీ పేరు? నాకు దవాదా నా పేదా? మీ లవర్ పేర్రా? అంజలి. అంజలి అంజలి రా పసలను. నాకు అది కూడా దాదా. కరెక్టే. మీ లవర్ పేరు స్పందన. ఓకే, మీకు ఇప్పుడు కామెంట్స్ చెప్తాను. ఫస్ట్ కామెంట్స్ కంటే ముందు మీరిద్దరు ఫ్యాన్స్ కదా, యువశేఖర్ కొడంగల్కి అండ్ రాజు స్మైలీ. ఓకే, ఇద్దట్లో ఎవరు గొప్ప అంటే మీరు ఏం చెప్తారు? రాజు డేంజర్. యువశేఖర్ అన్న ఓన్ దేవుడు చెప్పుకుతున్నా. సరే, గొప్ప అంటే ఇద్దరు ఒప్పుకుంటారు ఫ్యాన్స్ కాబట్టి. ఎందుకు గొప్ప నువ్వు చెప్పు ఫస్ట్. ఎందుకు గొప్ప అంటే ఇప్పుడు అందరికీ వచ్చిన ఆయనకు అందనంత ఎత్తుదో ఉన్నాడు, ఎవరికి కనిపించదు. ఎవరు ఒకరు ఉంటారు, అది కొడంగల్ యువశేఖర్ అన్ననే తెలుసుగా. పోతా వస్తుంది మీనా. ఎందుకు గొప్ప మీ ఫ్యాన్? నువ్వు ఫ్యాన్ కదా ఆయనకి, రాజు స్మైలీ డేంజర్కి. ఎందుకు? ఎందుకంటే పాన్ బార్ చేసుకుంటారు అంది. పాన్ బార్ వేస్తాడు, విమాల్ వేస్తాడు, మిరాజ్ చేస్తాడు. ఈలోడు బి మిరాజ్ చేస్తాడు పండ్ల సందుల. మిరాజ్ చేస్తాడు. ఎంత అది మరి పిచ్చి కొట్టాడు. మెట్రో స్టేషన్ కింద అనుకుంటాడు. చూసినా పోయి కూడా మెట్రో స్టేషన్ కింద అన్నాడు. మీ వచ్చేంత వంటి ఎందుకు కదా నాయన మొన్న అనుకోలేరా? వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం చేసుకుంటే కళ్ళు అందులో వద్ద కళ్ళు తాగుతాడు, అన్ని తాగుతాడు. పని చేసినప్పుడు పైసలు ఖర్చు పెట్టాలని తాగుతాడు. కళ్ళు తాగుతాడు, అది కూడా తప్పుకున్నాపా. ఎక్కువ మాటతో కొడతావు కదరా వాడిని? ఎక్కువ మాటతో కొడతావా? కొట్టేస్తా, కానీ మేము ఫ్రెండ్స్ అయినారు అయితే. ఫ్రెండ్స్ ఎట్లా ఫ్రెండ్స్? ఇద్దరు ఒకళ్ళు ఫ్యాన్ కదా, వేరే వాళ్ళ ఫ్యాన్స్ కదా. మేమిద్దరం ఫ్రెండ్స్. మా ఇద్దరు బద్ద శత్రు, ఒక మంచి ఏ శత్రువురా? బద్ద శత్రు, భద్ర శత్రు. సరే చదువుకున్నారు మీ ఇద్దరు అసలు? నువ్వు? నేను చదువుకున్నా. ఏం చదువుకున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయరా? ఓకే. నేను కూడా ఇంటర్ కాకుండా మనం ఇంకొక పేరుతో పిలుస్తాం ఆ నెంబర్ని. ఏంటది? కాలేజ్ అని పిలుస్తాం. ఇంకేమని పిలుస్తాం? ఇంటర్ కాకుండా ఇంకొక పేరుతో పిలుస్తాం రా. ఇంటర్మీడియట్ కాలేజ్ అంటారు. నేను చెప్తా ఫస్ట్ ఇయర్ కదక్తో ఫస్ట్ ఇయర్ అంటుండు అని నచ్చి కాబట్టి ఫస్ట్ ఇయర్ అంటారు. ఫస్ట్ ఇయర్ ఏం నచ్చ పాపం దోతులా మన ఊరుకుందా? అరే వాళ్ళకి అర్థం కాదు కదరా. మంచి ఫస్ట్ ఇయర్ అతేపు ఫస్ట్ ఇయర్ అని చెప్పడానికి చెప్తున్నా మన స్టైల్. అరే నువ్వు ఫస్ట్ ఇయర్ చదివినావు కదా, మనకి ఫస్ట్ ఇయర్ లోపటి వరకు రామాయణం గురించి చెప్తారు కదా. సీతారాముడికి ఏమవుతుంది? భార్య భర్తలు ఇద్దరు. ఎవరు చెప్పినారు? అయోధ్యలో అక్కడ ఉందిగా. మాకు చెప్తలేదు అక్క, ఇదే చెప్తున్నది. రామాయణం ఉందిగా. రామాయణం ఉంది. సీత లంకలోకి తీసుకుపోయినారు కదా, ఎవరు తీసుకుపోయినారా? రావణాసుడు. ఎందుకు? నాకేం తెలుసు, అప్పుడు నువ్వు పుట్టినా. అరే నువ్వు ఇంటర్లో చదివినావు కదరా. స్టోరీ చెప్పినారు కానీ నీకు తెలిసిన స్టోరీ చెప్పు. రావణాసుడు సీతని తీసుకుపోయిండు. ఎందుకు? నాకేం తెలుసు. గుంత పెట్టాడు, మన్ను కప్పిందా? గబ్బిల మీద వచ్చి తీసుకొని పోయిండు. గబ్బిల మీద వచ్చిందా? కాదు, ఆయన ఇంకొక అవతారంలో వచ్చినాడు రావణాసుడు. బిచ్చపోన్ లెక్క వచ్చిండు. ఎందుకు వచ్చినాడు? నాకేం తెలుసు. బిచ్చపోడు ఈయన లెక్కన. అట్లా ఎందుకు అంటారు? అట్లా తను తింటదే. ఇద్దరు అన్నదమ్ముల లెక్కన ఉన్నారా మీరు? రావణాసుడు నువ్వు అయితే రావణాసుడు అనుకో. వచ్చి సీతమ్మని తీసుకొని పోయిండు. సీతమ్మని తీసుకొని పోయిండు. రాముడు ఏం చేసిండు? అని చంపేసి సీతమ్మని తీసుకొని వచ్చిండు. అయోధ్య అయిపోయింది. ఆడికి అయిపోయిందా? అదే నేను ఒక ఇంటర్వ్యూ చూసాను, హనుమాన్ ఎందుకు కోతుల ఫ్రెండ్స్, హనుమాన్ ఇంకా కోతుల ఫ్రెండ్స్ అన్నావు. ఏంటి అసలు ఆ స్టోరీ? నాకు అప్పుడు బాగా వినిపించాలి, అర్థం కాలేదు. చెప్పి మేమిద్దరం కోతులం లేమా ఇప్పుడు? అట్లా రావణాసుడు మీద అటాక్ చేయడానికి మొత్తం రావణాసుడు అంతా మంకిలను కలిపి కథం లంకకు పోయి దండ దేవుని లాగా అడగక ఇద్దరు కదా మీరు ఇంకే చెప్పని కదా. సరే జనరల్ నాలెడ్జ్ మాట్లాడదాం. ఎస్ఎస్సి అంటే ఏంట్రా? ఎస్ఎస్సి
చింటూ, శృతి, సిద్ధు. ఎస్ఎస్సి అంటది. అదే మరి 10th లో ఎస్ఎస్సిరా? 10th వేసేస్తే అది నాకు తెలిసిందే చెప్తా, వాన్ లెక్క వీని లెక్క డైలాగ్ కొట్టా. సరే ఓకే. అసలు మీరు ఈ ఇన్స్టాలోకి రాకపోతే ఏం జాబ్ చేసేవాళ్ళు అసలు? నువ్వు చెప్పు ఫస్ట్. నేను అవలగా లెక్క రోడ్ల మీద తిరిగేటోని. నువ్వు ఇది అవదేగా రోజు మీద ఎవరు దిగుతుంది ఇప్పుడు ఏదో హోటల్ మెయింటైన్ చేస్తున్నావు. హోటల్ ఇప్పుడు చేస్తున్నా, ఇంతకుముందు ఏం తిరిగే చేస్తాడు వాడు హోటల్లో? హోటల్ల ప్లేట్ అది ఏమంటారు గ్లాసులు కడిగారా వర్కర్. వాళ్ళకి మొన్న అదే తూకపోతే నువ్వు ఉంటావు కొడంగాల, నేను ఉంటాను వీడియో కాల్ చేయకపోతే కదా మొన్న వీడియో కాల్ చేసినప్పుడు నీకు అడగలేను రా, అదే అతను కౌంటర్ మీద తెలుసు నీకు. సో మీకు ఫ్యామిలీ ఉంది కదా, అక్క చెల్లెలు అంతా ఉంటారు కదా ఇంట్లో. మీకు అక్కలు ఉన్నారా? ఉన్నారు, ఇద్దరు. ఇద్దరు ఉన్నారు. నీకు నాన్న? ఒక చెల్లెలు. ఓ చెల్లెలా? ఓకే ఓకే. సరే మీకు కామెంట్స్ వస్తాయి కదా ఇంట్లో, వాళ్ళు కామెంట్స్ చూస్తారా? మిమ్మల్ని గుర్తించారా మీ ఇంట్లో? గుర్తించారు, అలా తెలియదు ఇట్లా వీడియో తీస్తామని. తెలీదా? అంటే చదువుకోలేదా ఇంట్లో వాళ్ళు? అని వాళ్ళకి తెలియదు, వాళ్ళు తన ఫోన్లు పెడతాం మేము, ఒకతే మాత. అంత డబ్బా ఫోన్లు ఉంటాయి ఇంట్లో వాళ్ళ దగ్గర. మా నాయన ఫోన్ చేస్తుంది అంతేనో లేదో. 10th లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? 7.8. 7.8. ఎందుకు తక్కువ వచ్చాయి? నాకేం తెలుసు, నీ మంచిగా రాసినాడు, తక్కువ వేసినాడు మార్కులు ఎగ్జామ్ రా. అరే మంచిగా రాసినారా, నాకు పగలు ఉండొచ్చు. శేఖర్ గారికి నాకు ఎట్లున్నాయి అట్లా. ఎట్లున్నాయి పగలు? అర్థమైనా పగలు ఉన్నాయి రానికి నాకు. ఏం పగలరా? అడుగు రాజు డేంజర్ తిట్టిండు, అందుకని రాజు డేంజర్. అసలు చెప్పు, నువ్వు మాట్లాడు దాని గురించి. అసలు గొడవ ఏమైంది? కదా గొడవ నేను అర్థం రాను. నా చేకదన్న శుద్ధికి వస్తే మాత్రం ఇత గుద్దుతా. అదే రాజు డేంజర్ జోలికి వస్తే విమల్ రాదేందా నాయన. నేను ఇంకా మీ టాలెంట్ ఏంటి అసలు? మీరు ఇన్స్టాలో ఏం చేస్తారు? ఎందుకు నవ్విస్తారు మమ్మల్ని? చెప్పండి. నవ్విస్తామంటే వీడియోలు చేస్తాం, మీరు చూసి నవ్వుతారు, అందుకని నవ్విస్తాం. మాకు గొప్ప పేరు వస్తుంది, వాళ్ళందరినీ నేను చూసుకుంటా. అదే నా గుండెలు పెట్టుకొని చూసుకుంటా నేను. నేను అదే గుండె కాపీ వస్తా. అరే గుండెలు పెట్టుకొని చూసుకుంటామంటున్నారా? యువశేఖర్ కొడంగల్ని గుండెలో పెట్టుకుంటావు, వీడిని ఈయన అయితే పక్క కిందనే పెడతా. నేను సేమ్ పెడతా. నేను నీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను, చెప్పు. 4 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు. ఫాస్ట్గా 2 times చెప్పు, 3 times చెప్పు చాలు. దాదాపు 4 ఎల్లలాలి, 4 పచ్చలాలు, 4 ఎల్లలాలి, 4 పచ్చలాలి, 4 ఎల్లలాలి. సరే ఇంకొకటి. 1,00,000 భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు 1 భక్ష్యం రక్షించడం లక్ష్యమా? లచ్చ వచ్చంటే ఏం దాకాది అది అర్థమే కాదు. అది కాదు కానీ నీ ఇన్స్టాలో నీకు బాగా ఫేమ్ వచ్చింది, దానివల్ల నువ్వు సొసైటీకి బాగా తెలిసినది, నీకు బాగా ఇష్టమైనది, బాగా నువ్వు నవ్వించినది ఒకటి ఉంటుంది కదా మిలియన్స్లో పోయినది, అదొకసారి నా కోసం. ఇదే ఏంద్రా అది? ఇది యాక్షన్ చేసిన కుక్క జాతి చెందినోడు, అందుకని అలా చేసి నీవు తేరుతాం. నీవు ఇంకా చిన్న బచ్చగా నా ఎంత ఎదగలేవు. 5,000 ఉన్నావు, 5,000 దాకా ఉండు. చిన్న నా తంకకారికి దాకా. ఏంది 5,000? ఇంకా మీనికి ఎక్కకు. ఫాలోవర్స్ తక్కువ నీకు. ఏ చోత బచ్చది. నువ్వు చెప్పురా, ఒక డైలాగ్ చెప్పురా. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, నా అమ్మమ్మోడు అంటోడు అని అధికారానికి ఎగబడితే ఫోన్ చేయడం నాయన ఫోన్ చేయడం మాట్లాడతాం ఏదోతి. మా డాడీ చేసిన ఇప్పుడు నాకు ఫోన్లు చేస్తున్నారా, నంబర్ మొత్తం సీజ్ చేసేసిన ఫోన్ నెంబర్ సీజ్ చేసినావా? అంటే స్విచ్ ఆఫ్ చేసేసిన మొత్తం, ఆల్ నెంబర్లు బ్లాకింగ్ చేసేసిన, బ్లాక్ లిస్ట్ చేసేసిన. బ్లాకింగ్ అంటే ఏంద్రా? బ్లాక్ చేసినాం అంటే అలా నెంబర్లు మొత్తం స్విచ్ ఆఫ్ చేయాలి. స్విచ్ ఆఫ్ కి బ్లాకింగ్ కి తెలియలేదు. అరే నంబర్ ఒత్తి పట్టుకున్నాం అనుకో 3 సుక్కలు వస్తాయి, దాన్ని నొక్కితే బ్లాక్ అని వస్తాయి. సరే నాకు బ్లాక్ చేయడం తెలీదు, నిజంగా తెలీదు. ఎట్లా బ్లాక్ చేస్తారు ఒక ఫోన్ లో? నంబర్ ని ఒత్తి పట్టుకోవాలి. చేతు నా తొలదు చేతు ఫోన్ ఇంత ఉంది కదరా, ఆ ఫోన్ ఎత్తి చూపెత్తు నొక్కితే కథం బ్లాకింగ్ అయిపోతాయి. బ్లాకింగ్ అంటే నంబర్ బ్లాక్ చేస్తాం అంటే అదే అంటే ఫోన్ చేసినా కలవే, నీ నానికి ఫోన్ చేసినా కలవే. ఫోన్ లోపల నెంబర్ ఉంటుంది, నెంబర్ ఉంటది కానీ కలవదు. అంటే బ్లాక్ కలర్ లో ఉంటది. బ్లాక్ కలర్ ఉంటది, దాన్ని బ్లాక్ చేయడం అంటే. కరే కలర్ ఉంటే బ్లాక్ కలర్ అయితే కరే కలర్ సర్కిల్ తెలుసు, 10th చదివినావు కదా? తెలుసు. సర్కిల్ కి ఎన్ని కార్నర్స్ ఉంటాయి? 4 ఉంటాయి. 4 4 సర్కిల్ అంటే ఇదే కదా, ఇట్లుంటది, అదే కదా సర్కిల్. ఓకే, ఇది స్క్వేర్ కదా?
నాకేం తెలుసు, నువ్వు చెప్తున్నావు మరి చదివినావు కదా ఇంటర్. చదివిన 4 డబ్బాలు ఉంటాయి, ఒక డబ్బాకు 4 మూలలు. 4 డబ్బాలు దాన్ని ఏమంటారు? త్రిభుజం. త్రిభుజం. త్రిభుజం అంటే ఇట్లా టోపిదా. అరే దాన్ని అంటారు, దీనివి అంటారు, దాన్ని భూచక్రం అంటారు. భూచక్రం అంటే గుందూరుకం. భూచక్రమా? రౌండ్ ఉంటుంది చూడు, దాన్ని భూచక్రం. చతుర్దశం. చెరుకురసం కాదు, చతుర్దశం. చతుర్దశం మంచిగా ఉంది. సరే సరే, కామెడీ కాదు చెప్పు. నాకు ఇప్పుడు నిజంగా తెలుసుకోవాలని, నాకు ఎప్పటి నుంచో కన్ఫ్యూజ్ అవుతున్నా. సర్కిల్ ఏంటి, స్క్వేర్ ఏంటి? సర్కిల్ అంటే ఎలా ఉంటుంది? డబ్బా షేప్ ఉంటుంది. సర్కిల్ డబ్బా షేప్లో ఉంటుంది. ఓకే, స్క్వేర్ రౌండ్ ఉంటుంది, డబ్బా షేప్ కాకుండా రౌండ్ గా. ఇందాకన్నావే త్రిభుజమా కర్భుజమా, ఏందది? త్రిభుజం. అంటే అది ఎట్లుంటది? అది ఎట్లుంటది, ఇట్లుంటది. కరెక్టారా? ఏంది ఆయన చెప్పింది కరెక్టేనా? ఇనపోతే అర్థం నేను నిన్ను చూసుకుంటుంటా ఇనపోతే మళ్ళీ వినలేదా? ఓకే ఓకే, ఏమంటారంటే సర్కిల్ అంట డబ్బా అంట, స్క్వేర్ ఏమో గుండ్రంగా ఉంటుందంట, త్రిభుజం అంటే ఇట్లుంటుందంట. కరెక్టే కదా. తప్పు చెప్పాము మేము ఎప్పుడు. మన ప్రైమ్ మినిస్టర్ ఎవర్రా? మన ప్రైమ్ మినిస్టర్ రోల్ కేసీఆర్. ఎప్పుడు చేసినారా కేసీఆర్ ప్రైమ్ మినిస్టర్? నాకు తెలియదు. కేసీఆర్ ఆల్రెడీ కేసీఆర్ ప్రైమ్ మినిస్టర్. అవునా? మరి మోదీ ఏంటి? మోడీ సీఎం. సీఎం మోడీ. ఏ దేశానికి రా? ఇండియాకి. ఇండియాకా? ఓకే ఓకే, సీఎం ఇండియాకి ఉంటాడా? మరి ప్రైమ్ మినిస్టర్? ప్రైమ్ మినిస్టర్ మోడీ కాదా? ఈయన బర్రెపోతులకు ఉంటాడు. అరే సీఎం కేసీఆర్. ఇప్పుడు ఒకప్పుడు అది, ఇప్పుడు అయిపోయింది. మోడీ వచ్చిండు ఇప్పుడు సీఎం. నీకు తెలియదురా, ఒకప్పుడు సీఎం కేసీఆర్, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయినాడు. అవునా? పిఎం ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు. ఇండియాకి పిఎం ఒక్కడే కేసీఆర్. ఓకే ఓకే, కేసీఆర్ మొన్న ఓడిపోయా కదరా, ఓడిపోయి మళ్ళీ పిఎం లెక్క గెలిచింది కదరా. ఎప్పుడు గెలిచాను ఇక అందరు చెప్తారు. ఇంక సరే, నేను ఒక వీడియో చూసాను, మీరు బర్త్డే విషెస్ చెప్తున్నారు. బర్త్డే విషెస్ కి డబ్బులు తీసుకుంటారా? మరి పైసలు తీసుకుంటాం. ఎంత తీసుకుంటారా బర్త్డే విషెస్ కి? నేను 500 తీసుకుంటా బర్త్డే విషెస్ కి. నువ్వు ఫ్రీగా చేస్తావు. సరే, నా బర్త్డే వస్తుంది ఎల్లుండు, ఇందులో లైవ్ గా ఒకసారి మీ ఇద్దరు నాకు విషెస్ చేస్తా. ఫస్ట్ నువ్వు చేయి ఫస్ట్. 500 పైసలు తీసుకొని నేను చేస్తా. ఫోన్ పే చేస్తాను రా. ఫోన్ పే నమ్మరా? సరే, ఎలా చేస్తారో చూపించండి. నీ పేరు చెప్పు, చెప్తాం. పేరు చెప్పు నీది. సరిత. సరిత బర్త్డే జరుపుకుంటుంది. హ్యాపీ బర్త్డే సరిత. కథం 500. ఇంగ్లీష్లో చెప్పవా? ఇంగ్లీష్లో చెప్పు. నాకు ఇంగ్లీష్లో కావాలి కదా. మరి ఎవరైనా ఇంగ్లీష్ డబ్బులు ఇస్తారు కదా వాళ్ళు, మరి వాళ్ళు ఇంగ్లీష్లో రిక్వెస్ట్ చేస్తే మరి మేము అట్లా ఉండం. మొత్తం తెలుగులో చెప్పేస్తాం. మొత్తం తెలుగులో. ఓకే, నువ్వు చేసుకుంటే చేసుకుంటే. హ్యాపీ బర్త్డే కవిత. ఏం పేరు? హ్యాపీ 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 బర్త్డే కవిత అక్క. ఇంత ఘోరమైన బర్త్డే విషెస్ చేసుకోండి. ఇంత మంచి జన్మదిన శుభాకాంక్షలు. మది దెబ్బకోదని మనస్ఫూర్తిగా కోస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో మీ గర్ల్ ఫ్రెండ్ పేరు స్పందన కదా? తెలుసా వాళ్ళ ఇంట్లో మీ లవ్ మ్యాటర్? తెలియదు. 1 సైడ్ లవ్. నేను ఆమె లవ్ చేసిన తెలియదు. ఎందుకురా? ఏమి? నాకేం తెలియదు. ఏం తక్కువ? నేను అన్ని ఎక్కువే కదా. అన్ని ఎక్కని అందగానే. ఇంత అరే ఆమె అంతే ఉంది. సార్ వాళ్ళ లవర్ గురించి అడుగు. మీ లవర్ గురించి చెప్పురా. మా లవర్ గురించి అంజలిరా, అది పెద్ద అంటే అది ఎందుకురా? ఎందుకు ఎందుకు 20 మంది దోకుంది, అది పెద్ద. నేను తప్పు కదా, ఒక ఆడపిల్లని తిట్టడం తప్పు కదా? తప్పే. మరి ఆమెను తిడుతున్నావు? ఆమెను తిడుతున్నాం కానీ ఆమె వేసాలు చూస్తలేవు కదా. నువ్వు ఇంటికి వచ్చి ఏం చేస్తుంది ఆమె? ఏం చేస్తుంది? ఫోన్ మాట్లాడితే ఇంకొకరిని, చాకు ఇంకొకరిని దొరుకుతుంది. అక్కడ నిన్ను దేనికి దొరకపోతుంది? నాన్నకి దొరుకుతుంది. నా నాయకి దొరక నన్ను కనిపిస్తే చూస్తుంది. అయిపోయా అది యాడ్లు అంజలి అంటే అయిపోయాది. ఏమంటావు? అంజలి అంటాడు. నువ్వు వాడికి ప్రాంటర్వా? అని కననికి రాదు. బోకర్ బుల్లే. అదే యాదవ్, అది బోకరు. అంత పెద్ద మాట విన్ను సైలెంట్ గా ఉంటావా? దోస్తు కాబట్టి. దోస్తు నిప్పుదా తాకుదా తూతం కదా. నాకు ఒక పాట గుర్తుకొస్తుంది ఇందాక నుంచి, నీ నోట్లోంచి వినాలనిపిస్తుంది. నువ్వు ఫస్ట్. వాడికి ఇంకో పాట ఉంది, వాడికి పెద్ద పాట. ఓరి దేవుడా మూవీ చూసినావా? విశ్వక్సేంది గుండెల్లోనా పాట. అదే ఒక్కసారి నా కోసం ప్లీజ్ రా. మొత్తం పాట గుండెల్లోనా నిన్ను దాచేసి
అక్కడి వరకు చాలు. ఇది రాదాక ఇది నాకు అన్నికే దాదు. చాలా బాగుందిరా, నువ్వు చాలా బాగా అంటున్నావు. నువ్వు ఇలా అంటావనే నేను ఎగితాలు చేస్తాను. ఇప్పుడు నువ్వు లైవ్ లో పాడాలి. ఇప్పుడు ఇది లైవ్ చేస్తా. నిన్ను దచేతి పైనదితో నిన్ను దచేతి గద్దె చెప్పినాను. నువ్వు ఒక పాట పాడరా. ఏం పాడా? ఏ పాట అయినా నువ్వు చెప్తే కానీ వాడేది. నీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్ సినిమా నుంచి మంచి పాట పాడు. మిర్చి 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 లాంటి కుర్రోడే మిర్చి 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 మీరా మీరా మిసం తిప్పే మిసరేలా దూసాడే మిర్చి 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 సాంగ్ రా. మిర్చి సినిమాలు ఇట్లా ఉంటుంది సాంగ్. ఎట్లా మాట్లాడరా? మిర్చి అంటే సాంగ్ అట్లనే ఉంటుంది రా. సినిమాలు చూస్తే తెలుస్తాయి, ఫోన్లు చూస్తే కాదు. ముందు ఏమో చెప్తుంది. నా సాంగ్ ఇట్లనే ఉంటుంది. రైట్. సో నేను మీ లవరు చూడట్లేదు కదా, అసలు ఏం తక్కువైందని ఎప్పుడు అడగలేదా పోయి? నాకేం చేస్తుంది అడిగా, జస్ట్ లవ్ చేస్తా అంతే. అంతే దూరం నుంచే? దూరం నుంచే. ఇప్పుడు ఇన్స్టాలో నీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, మరి ఎవరు ప్రపోజ్ చేయరా నీకు? నాకు చేస్తే కానీ యాక్సెప్ట్ చెయ్యా. యాక్సెప్ట్ చేసేటోళ్ళనేమో చేస్తున్న వాళ్ళేమో నిన్ను దేకట్లేదు, నువ్వేమో నేను ఇంతకు ముందే ఇంతకం చూస్తే ఒక్క అది పిల్లలేదు. నాకన్నా డిలీట్ చేసేసినారా? నచ్చని కన్నా నేను ఇంకా పోలీసు పిల్లలు మంచి మంచి పిల్లలు అయితే నీకు చేస్తా, నాకు చేసినా కానీ డిలీట్ చేసేస్తా. ఇంత తున్నావు ఆడోళ్ళు చాలా డేంజర్. పెద్ద పెద్ద తక్కువ పైసలు నీ దగ్గర తీసుకుంటారు, నా దగ్గర తీసుకుంటారు, వేరే దగ్గర పోతారు. నువ్వు నా దోతివిదా చూసుకుంటా. సరేరా. ఇది ఉంటావు. కామెంట్స్ ఎప్పుడైనా చూసినారా మీరు? మేబీ చూసుకున్నాం మేము అన్ని చూసుకున్నాం. అంతే లేదు చూసుకుంటాం. ఏం చెప్తారా మీకు? నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి ఏం చెప్తారా? మేమేం చెప్పాం, మీ కామెంట్లు చూస్తాం అంతే. కామెంట్లు పెడతారు, మేము చూసుకో. స్పందన కాకుండా చిన్ని ఎవర్రా? చిన్న ఏ చిన్ని? ఇదే చిన్న ఉన్నాడు, ఇంకా చిన్న అని మనతో. అరే చిన్న పోతో తెలియదురా నాకు, లేకపోతే చెప్తాటోని. కాదు కాదు కాదు, నీకు తెలియదు చిన్ని అంటే మీ ఫ్రెండ్ కదా, నీకు తెలుసా లేదా అడిగినా. చిన్ని ఎవరు తెలుసా? నాకు తెలియదు. అవునారా? నాకెప్పుడు చిన్న పెట్టుకున్నా. అంజలి ఒకటే లవర్, చిన్న అవుతే నాకు తెలియదు. అడుగు. ఏమ్రా మోహన్? చిన్ని చిన్ని తెలుసా? చిన్ని ఎవరు? మా లవరు. మరి ఇందాక అంజలి అన్నావురా? అలా అంజలి పెద్ద ఇది సీరియస్ అంజలి లవరు. అంటే అంజలి ఏంటి, చిన్ని ఏంటి? చిన్ని అంటే మన కోసం పనం ఇస్తుంది, మన కోసం పన్నాలు తీస్తుంది ఏదంతా పోయి. మరి అంజలి పేరు చెప్పిన చిన్ని పేరు చెప్పకుండా? చిన్ని పేరు చెప్తే పదవి తీయండి. ఇప్పుడు అంజలి చూస్తుందా ఇంటర్వ్యూ? చూస్తుంది. సో అంజలి చూస్తుందనే నీ ఎదురుగా ఉంది అనుకుంది, దానికి ఏం చెప్పాలనుకున్నావు చెప్పు. ఒక వీడియోలో చెప్పినావు గ్రీన్ కలర్ షర్ట్ వేసుకొని అట్లా. ఏం చెప్పి నాకే గుర్తులేదు. సరే అంజలికి ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు పోని. అయ్యో నువ్వు వద్దేతావని ఇంత కూర్చోద్దు అనుకుంటా. నాకు నా చిన్ని ఉంది మొమ్మది పది తిన్నానంటే బుద్ధి పదేస్తా. కొత్త పెద్ద కానీ కలుగు నా గురించి అది చెప్తా. చిన్ని గురించి చెప్పురా, తెలుసుకోవాలని ఇప్పుడు. చిన్ని పత్తి అడిగింది వాళ్ళు. నా లవరేంద్ర వన్ సైడ్, దాని గురించి అని చెప్తా, నా గురించి చెప్తా చెప్పదుగా. నేను నీ ఇన్స్టా చూసాను, నువ్వు ఫాలో అవ్వడం, నువ్వు మాట్లాడడం, మీరిద్దరు కలవడం, మీరు తిరగడం కూడా చూసిన. చిన్ని తెలియదా? సరే చిన్ని నాకు తెలియదని చెప్పినాను. అదే ఆ పాదమైన చిన్ని ప్రూఫ్ చూపించనా? ప్రూఫ్ చూపించనా? చూపించనా ఇప్పుడు? చూపి. ఏం చేస్తావు? ఏం చేస్తాం? లైవ్ లో ఫోన్ చేసి మాట్లాడాలి ఆమెతోటి. అదే నా లవర్ కాదు అంతే. చూపిస్తే వాడికి లిప్ టు లిప్ ఇస్తావా? చెట్ చూపిస్తే ఇవ్వాలి, ఇప్పుడు ఇవ్వకపోతే చూపేద్దాం. మాకు